ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 అసెస్మెంట్ ఇయర్ 2022-23కి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూపిస్తాను. ప్రతి ఎంప్లాయీ ఫిబ్రవరిలో ఐటీ రిటర్న్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఒక ఐటీ సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్స్ నెట్లో మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉండటం జరిగింది. ఇక్కడ నేను ఒక ఐటీ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసి ఎలా ఫిల్ చేయాలో చూపిస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ను పుట్టా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే డెవలప్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సిస్టంలో ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 అసెస్మెంట్ ఇయర్ 2022-23 అని అయితే చూడవచ్చు. సో ఇక్కడ మొదటగా మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క నేమ్ అయితే ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిజిగ్నేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, జిహెచ్ఎం. సో ఈ విధంగా మీకు డిజిగ్నేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క పోస్ట్ క్యాడర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గెజిటెడ్ ఆర్ నాన్ గెజిటెడ్ అనేది ఇక్కడి నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పనిచేస్తున్నటువంటి పాఠశాల యొక్క నేమ్ అయితే ఈ బాక్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. మండల్ నేము ఇక్కడ ఇవ్వండి. డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంప్లాయీ యొక్క పాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్ ఫిల్ చేస్తున్నటువంటి ఎంప్లాయీ యొక్క మొబైల్ నెంబర్ను ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. సో కంప్లీట్గా మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం టోటల్గా ఈ సెక్షన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిడిఓ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది డిడిఓ ఇవ్వాల్సి ఉంటుంది. మీ డిడిఓ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిడిఓ డిజిగ్నేషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిడిఓ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అయినట్లయితే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అని ఇవ్వండి. ఎంఈఓ అయినట్లయితే ఎంఈఓ ఇవ్వాల్సి ఉంటుంది. అందరు డిడిఓలు ప్రజెంట్గా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఉండటం జరిగింది. సో డిడిఓ ఆఫీస్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిడిఓ యొక్క స్కూల్ నేమ్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. డిడిఓ యొక్క మండల్, డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ 2 ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిడిఓ యొక్క ట్యాన్ నెంబరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ పే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ పే ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2021 అయితే ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ రివైజ్డ్ పే స్కేల్స్ 2015 ప్రకారం మీ యొక్క బేసిక్ పేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్ డౌన్ చేయడం ద్వారా బేసిక్ పే డీటెయిల్స్ అన్నీ ఇక్కడి నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఎగ్జాక్ట్ బేసిక్ పేను ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే 2020 ప్రకారం మీ యొక్క బేసిక్ పే అయితే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి జనరేట్ చేయడం జరుగుతుంది. జూన్ 2021 యొక్క బేసిక్ పే అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి బేసిక్ పే ఆధారంగా స్కేల్ అయితే ఇక్కడ రావటం జరుగుతుంది. సో మీ యొక్క 2015లో ఉన్నటువంటి బేసిక్ పేని ఇవ్వండి. దానికి సంబంధించి జూన్ 2021 బేసిక్ పేను ఇక్కడి నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్ బేసిక్ పేను ఇక్కడి నుంచి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఏదైనా ఉన్నట్లయితే ఆ ఇంక్రిమెంట్ యొక్క వాల్యూని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫ్పిఐ ఉన్నవారు ఇవ్వాల్సి ఉంటుంది. లేనట్లయితే 0 వాల్యూ ఇచ్చినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ స్పెషల్ పే ఏదైనా ఉన్నట్లయితే ఈ బాక్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ఎం హయ్యర్ క్లాస్ అలవెన్సెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో హెచ్ఎం
హెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి టీచర్స్కి అయితే అలవెన్స్ రావటం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీ యొక్క అలవెన్స్ని అయితే ఇక్కడ ఈ బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఎస్జిటిసికు హయ్యర్ క్లాస్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వారు హయ్యర్ క్లాస్ అలవెన్స్ని కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో హెచ్ఎం అలవెన్స్, ఎస్జిటిస్ హయ్యర్ క్లాస్ అలవెన్స్ అయితే ఈ బాక్స్లో ఫిల్ చేయండి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్ను ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పిఎస్సి అలవెన్స్ క్లెయిమ్డ్ ఇఫ్ ఎస్ పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంప్లాయీ పిఎస్సి అయినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిఎస్సి అయినట్లయితే ఎస్ సెలెక్ట్ చేయండి. ఎస్ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ పిఎస్ పర్సంటేజ్ ఎంత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 80% బిలో ఆర్ 80% ఏబో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిఎస్ అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికైతే ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాని వారు ఇక్కడ నో సెలెక్ట్ చేయండి. ఎనీ అదర్ అలవెన్స్ క్లెయిమ్డ్, ఇంకా ఏదైనా అలవెన్సెస్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి అలవెన్సెస్ లేనట్లయితే 0 ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ మంత్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇంక్రిమెంట్ మీ యొక్క ఇంక్రిమెంట్ ఏ మంత్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ మంత్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీ యొక్క ఇంక్రిమెంట్ మంత్ను ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇవ్వాలి. తీసుకోకున్నట్లయితే నో ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ ఫిల్ చేసిన వాళ్ళు ఇక్కడ డేట్ అయితే ఎగ్జాక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ డేట్ నుండి ఏఎస్ తీసుకోవడం జరిగింది అనేది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్ టేకింగ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమోషన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వాలి. సో 21-22కి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ లేవు కాబట్టి ఇక్కడ నో ఫిల్ చేయాలి. ఒకవేళ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు అయినట్లయితే ప్రమోషన్ ఫిక్సేషన్ ఆప్షన్ గివెన్ డేట్. సో ఇక్కడ ఈ బాక్సెస్ అయితే ప్రస్తుతానికి హైలైట్ అవ్వట్లేదు కాబట్టి ప్రమోషన్స్ ఎలాంటివి లేవు కాబట్టి ఇక్కడ ఎలాంటి వివరాలు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒకవేళ ఏదైనా ప్రమోషన్ తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఆర్ఏ యాజ్ పర్ పే స్కేల్స్ 2015 ప్రకారం హెచ్ఆర్ఏను ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఓల్డ్ హెచ్ఆర్ఏ ఎంత అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. 12, 14.5, 20, 30, 0 అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో మీ హెచ్ఆర్ఏను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ యాజ్ పర్ ఆర్పిఎస్ 2020 ప్రకారము న్యూ హెచ్ఆర్ఏ ఎంత అనేది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 11, 13, 17, 24 డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ ఏదైనా చేంజ్ అయినట్లయితే ఎనీ చేంజ్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ కానట్లయితే నో చేంజ్ అనేది ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ చేంజ్ అయినట్లయితే ఏ మంత్ నుంచి హెచ్ఆర్ఏ చేంజ్ అవ్వటం జరిగింది అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా మిడిల్లో ట్రాన్స్ఫర్స్ ఏదైనా అయినట్లయితే అలాంటి వాళ్ళు హెచ్ఆర్ఏ చేంజ్ అయినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ అయినటువంటి హెచ్ఆర్ఏ ఎంత చేంజ్ అయింది అనేది కూడా ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సిసిఏ రిసీవ్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఏదైనా సిసిఏ కనుక రిసీవ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలను ఇక్కడ ఫిల్ చేయాలి. నో సిసిఏ, జిహెచ్ఎంసి, అదర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు జిహెచ్ఎంసి అయినట్లయితే ఇక్కడ జిహెచ్ఎంసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో కార్పొరేషన్ మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ అదర్ మున్సిపల్ కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సీసీఐ లేనట్లయితే నో సీసీఐ ఇవ్వాల్సి ఉంటుంది. ఈఎల్స్ సరెండర్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈఎల్స్ తీసుకున్నట్లయితే 15 days ఆర్ 30 days అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. ఈఎల్స్ తీసుకోనట్లయితే ఇక్కడ నో ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఈఎల్స్ కనుక తీసుకున్నట్లయితే ఎన్ని డేస్ తీసుకున్నారనే డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఏ మంత్లో ఈఎల్స్ తీసుకున్నారనే వివరాలను ఇక్కడ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్ డౌన్ చేయడం ద్వారా మంత్ నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. మంత్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈఎల్స్ ఏమీ తీసుకొని వారు ఇక్కడ నో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చిల్డ్రన్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ డ్రాన్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. మీరు చిల్డ్రన్ ఫీ రియంబర్స్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఆ వివరాలు ఇక్కడ ఫిల్ చేయాలి. ఒక చైల్డ్కి అయితే 2500, ఇద్దరు చైల్డ్కి అయితే 5000 డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి రియంబర్స్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ 0 ఉంచాల్సి ఉంటుంది. సో రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ వివరాలు ఫిల్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ సిపిఎస్ ఎంప్లాయ్, మీరు సిపిఎస్ ఎంప్లాయ్ అయినట్లయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏరియాస్కి సంబంధించి సిపిఎస్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సిపిఎస్ ఎంప్లాయ్ కానట్లయితే ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సిపిఎస్ ఎంప్లాయ్ వాళ్ళు ఎస్, మిగిలిన వారు ఇక్కడ నో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏరియర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎలాంటి ఏరియర్స్ తీసుకున్నారనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇఫ్ 2 months ఆర్పిఎస్ 20 ఏరియర్స్ ఎన్కాష్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు 2 నెలల ఏరియర్స్ కనుక తీసుకున్నట్లయితే పే, డిఏ, హెచ్ఆర్ఏ అండ్ సిసిఏ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సిపిఎస్ వాళ్ళైతే ఇక్కడ సిపిఎస్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఏరియర్స్ క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 0 ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఏదైనా ఏరియర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ పే, డిఏ, హెచ్ఆర్ఏ అండ్ సిసిఏ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఓల్డ్ రెజిమ్ ఆర్ న్యూ రెజిమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి రెజిమ్ ఆధారంగా మీకు డిడక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఓల్డ్ రెజిమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఇక్కడ 80C ప్రకారం అన్ని డిడక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ న్యూ రెజిమ్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ గమనించినట్లయితే నో నీడ్ టు ఎంటర్ హియర్ అని రావడం జరిగింది. న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఇక్కడ ఎలాంటి డిడక్షన్స్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. సో ఇక్కడ కూడా నో నీడ్ టు ఎంటర్ హియర్, హోమ్ లోన్కి సంబంధించినటువంటి డిడక్షన్స్ కూడా రావడానికి అయితే అవకాశం లేదు. సో ఇక్కడ కూడా మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ చెకప్ ఇంకా ఇతరత్ర ఎగ్జంప్షన్స్ ఏవి కూడా రావడానికి అయితే అవకాశం లేదు. కాబట్టి మీరు అన్ని రకాలైనటువంటి డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా 80C డిడక్షన్స్ అండ్ హోమ్ లోన్కి సంబంధించినటువంటి డిడక్షన్స్, ఇక్కడ ఇంకా మిగిలిన డిడక్షన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ యొక్క 1 year గ్రాస్ ఇన్కమ్ను బట్టి మీరు రెజ్యూమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం
మీరు డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పిఎఫ్ డిడక్షన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జీపీఎఫ్ ఎంప్లాయ్ అయినట్లయితే మీ యొక్క జీపీఎఫ్ డిడక్షన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో జీపీఎఫ్లో ఏదైనా చేంజ్ అయినట్లయితే చేంజ్ అయినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ అయినటువంటి మంత్ను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరు ఎంప్లాయీస్కి కూడా జీపీఎఫ్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. న్యూ పిఆర్సీ ప్రకారం జీపీఎఫ్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి చేంజ్ అయినటువంటి మంత్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చేంజ్ అయినటువంటి వాల్యూస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో పిఆర్సీ అప్లై కాకముందు డిడక్షన్ ఎంత అనేది ఈ బాక్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యూ జీపీఎఫ్ డీటెయిల్స్ ఇక్కడ చివరి బాక్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. టీఎస్జిఎల్ఐ డిడక్షన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ టీఎస్జిఎల్ఐ డిడక్షన్ ఎంత అనేది ఫస్ట్ బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా చేంజ్ అయినట్లయితే చేంజ్ అయినటువంటి మంత్ను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏ మంత్లో టీఎస్జిఎల్ఐ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందో ఆ మంత్ సెలెక్ట్ చేయండి. ఎంత ఇంక్రీజ్ అయిందనేది ఇక్కడ నుంచి మీరు ఈ బాక్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ జిఐఎస్ డిడక్షన్ 60/120 ఇక్కడ ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా చేంజ్ అయినట్లయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేంజ్ అయిన మంత్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి చేంజ్ లేనట్లయితే నో చేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చేంజ్ అయినట్లయితే ఎంతకు చేంజ్ అయిందనే వివరాలను కూడా ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సేవింగ్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ సెక్షన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండర్ సెక్షన్ 80C ప్రకారము మనకు 1,50,000 అయితే సేవింగ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. ట్యూషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇద్దరు పిల్లలకు ట్యూషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క చిల్డ్రన్స్ ట్యూషన్ ఫీ డీటెయిల్స్ ఈ బాక్స్లో ఇవ్వండి. ఎల్ఐసి యాన్యువల్ ప్రీమియమ్స్ పెయిడ్ బై హ్యాండ్ ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రీమియం డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఏమీ లేనట్లయితే ఇక్కడ 0 ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5 years ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైనా ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వండి. లేనట్లయితే 0 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైనా ఉన్నట్లయితే ఆ వాల్యూస్ ఇక్కడ ఎంటర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ లేనట్లయితే ఇక్కడ 0 ఇవ్వండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సుకన్య సమృద్ధి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రీమియం అమౌంట్ ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ ఏవైనా ఉన్నట్లయితే ఆ వివరాలు ఇక్కడ ఫిల్ చేయండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పిఎల్ఐ యాన్యువల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నట్లయితే 1 year పిఎల్ఐ ప్రీమియం డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఇన్సూరెన్స్ లేనట్లయితే ఇక్కడ 0 ఇవ్వండి. ఇంకా ఏదైనా ఇతర ఇన్సూరెన్స్ ఇతర సేవింగ్స్ ఏవైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిపిఎస్ ఎంప్లాయీస్ అయినట్లయితే ఇక్కడ అండర్ సెక్షన్ 80C ప్రకారము 50,000 అయితే ఎగ్జామ్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ వివరాలను ఇక్కడ ఫిల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హోమ్ లోన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లీవింగ్ ఇన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు హోమ్ లోన్ తీసుకొని ఓన్ హౌస్ ఉన్నట్లయితే ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు రెంట్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ రెంట్ హౌస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెంట్ హౌస్ సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు రెంట్ డిడక్షన్ అవ్వడం జరుగుతుంది. సో హోమ్ లోన్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకొని మీరు మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అండ్
ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే ఎగ్జెంప్షన్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లివింగ్ ఇన్ ఓన్ హౌస్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకున్న వారు హోమ్ లోన్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. హోమ్ లోన్ తీసుకున్నటువంటి ఇయర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో హోమ్ లోను బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ 2016-17, ఫైనాన్షియల్ ఇయర్ 2016-17, 17-18, 18-19, 19-20, ఆఫ్టర్ 19-20 అనే ఫైనాన్షియల్ ఇయర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్లో హోమ్ లోను తీసుకోవడం జరిగిందో ఆ వివరాలు ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ హోమ్ లోను ప్రిన్సిపల్ అమౌంట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు స్టేట్మెంట్ ఆధారంగా మీ యొక్క హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది ఆ వివరాలను ఈ బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రెండు కూడా మనం ఎగ్జెంప్షన్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. అండర్ సెక్షన్ 83 ప్రకారం ప్రిన్సిపల్ అమౌంట్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదనంగా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అయితే 2 lakhs వరకు ప్రతి ఎంప్లాయీ కూడా డిడక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ లోన్ లెండర్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ బ్యాంకు నుంచి లోను తీసుకోవడం జరిగిందనేది ఆ బ్యాంక్ యొక్క వివరాలను, ఆ బ్యాంక్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. బ్రాంచ్ ఎక్కడ అనేది బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ రెంట్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు రెంట్ హౌస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టు గెట్ హెచ్ఆర్ఏ ఎగ్జెంప్షన్ యువర్ రెంట్ విల్ బీ, ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఎంత రెంట్ ఎగ్జెంప్షన్ పొందాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మీరు 1 lakh అబోవ్ ఎగ్జెంప్షన్ కావాలనుకున్న వాళ్ళైతే పాన్ కార్డ్, ఓనర్ యొక్క పాన్ కార్డు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా రెంట్ ఎగ్జెంప్షన్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇతర ఎగ్జెంప్షన్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉన్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్, స్పౌజ్, చిల్డ్రన్, సెల్ఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే అండర్ సెక్షన్ 80D ప్రకారం అయితే 25,000 వరకు ఎగ్జెంప్షన్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మెడికల్ ఇన్సూరెన్స్ పేరెంట్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్కి ఉన్నట్లయితే ఇక్కడ నుంచి 50,000 వరకు ఎగ్జెంప్షన్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి ఇన్సూరెన్స్ లేని వారు ఇక్కడ 0 ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ చెకప్ ఏదైనా ఉన్నట్లయితే అండర్ సెక్షన్ 80D ప్రకారము మాస్టర్ హెల్త్ చెకప్ కోసం అయితే 5,000 ఎగ్జెంప్షన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో హెల్త్ చెకప్ చేయించుకున్న వారు ఇక్కడ 5,000 ఎగ్జెంప్షన్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ అండర్ సెక్షన్ 80E ప్రకారము ప్రతి ఎంప్లాయీ కూడా ఎడ్యుకేషన్ లోన్ ఉన్నట్లయితే 100% ఇంట్రెస్ట్ ఎగ్జెంప్షన్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ లోన్ యొక్క కంప్లీట్ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ ఫిల్ చేసి ఎగ్జెంప్షన్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి లోన్ లేని వారైతే ఇక్కడ 0 ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఎనీ డిజేబుల్ డిపెండెంట్స్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎంప్లాయీ మీద ఎవరైనా డిజేబుల్ డిపెండెంట్స్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. డిజేబుల్ డిపెండెంట్స్ లేనట్లయితే నో డిజేబుల్ డిపెండెంట్స్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఉన్నట్లయితే పర్సంటేజ్ ఎంత అనేది ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. 80% బిలో ఆర్ 80% ఎబో అనే వివరాలను అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి డిజేబుల్డ్ లేనట్లయితే నో డిజేబుల్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్యాక్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు అడ్వాన్స్గా
ట్యాక్స్ పే చేసినట్లయితే పే చేసినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయొచ్చు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ మంత్స్లో మీరు పే చేసినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత పే చేశారనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే ఇక్కడ మీకు మీ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ డిడక్షన్స్ అండ్ ఎగ్జెంప్షన్స్ టోటల్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ నెట్ టోటల్ ఇన్కమ్ మనకు ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ రౌండ్ ఫిగర్ చేసి క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. చివరిగా ఎంత ట్యాక్స్ మనం పే చేయాల్సి వస్తుంది అనేది కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి మనకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీరు ఎనెక్సర్ 1 ఇక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో శాలరీ స్టేట్మెంట్ను ఈ విధంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 12BB ఎనెక్సర్ 1 ఇక్కడ ఎనెక్సర్ 1లో గమనించినట్లయితే ఇక్కడ ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల రెంట్ డిడక్షన్ అయితే రాలేదు. సో మీరు రెంట్ హౌస్ సెలెక్ట్ చేసినట్లయితే మీకు రెంట్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే 72,103 రెంట్ అనేది డిడక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో మీరు రెంట్ హౌస్ వాళ్ళైతే రెంట్ హౌస్ సెలెక్ట్ చేయండి. ఓన్ హౌస్ వాళ్ళైతే ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకొని హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ డిడక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ 16 పేజీ 1 అండ్ ఫామ్ 16 పేజీ 2. నెక్స్ట్ రెంట్ హౌస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి రెంట్ రిసిప్ట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రెంట్ రిసిప్ట్ ఓనర్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ రెవెన్యూ స్టాంపుతో ఓనర్ సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది. ఈ రిసిప్ట్ని అయితే మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క ఐటీఆర్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.